సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఒక టైట్ ఉపన్యాసకుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల పిల్లల స్మృతిని ఒకే సమయంలో సరిపోల్చుతూ అధ్యయనం చేయి సంకల్పించారు. వారు ఉపయోగించాల్సిన పద్ధతి క్రింది వానిలో. ఖండచ్ఛేద విధానం. తర్వాతి ప్రశ్న. శైశవ దశలో ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతవేలను ఉపయోగిస్తారు. దీనిని వివరించే వికాస నియమం క్రింది వానిలో. వికాసం అనేది ఖచ్చితమైన దిశగా సాగుతుంది. తర్వాతి ప్రశ్న. ఈ తరగతి గది కూర్చునే ఏర్పాటు లేఅవుట్ మొత్తం తరగతి చర్చకు మరియు చిన్న సమూహ పరస్పర చర్చకు అనువైనది. డబుల్ హార్స్ అమరిక అనేది తర్వాతి ప్రశ్న. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పదిలిపరుచుకునే భావన, అదేవిధంగా వర్గీకరణ, విశ్లేషణ వంటి మానసిక శక్తులు వృద్ధి చెందే దశ మూర్త ప్రచాలక దశ. తర్వాతి ప్రశ్న. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందిను. ఉత్తర సాంప్రదాయ నైతికత 6వ స్థాయికి చెందిను. తర్వాతి ప్రశ్న. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ క్రింది వానిలో. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ శైశవ దశలో ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వ భావన. తర్వాతి ప్రశ్న. పొగ త్రాగటం అనారోగ్యమని, సమాజ విలువలకు వ్యతిరేకమని బోధించే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి క్రింది వానిలో. ఆజ్యాహం సూపర్ యుగ అనేది సూచిస్తుంది అనమాట. తర్వాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో కౌమార దశకు సంబంధించి సరికాని ప్రవచనం. కౌమారంలో స్నేహబంధాలు చాలా బలహీనంగా ఉంటాయని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. కౌమారులు సమవయస్కుల సమూహ ఆదర్శాలకు విలువనిస్తారు. అదేవిధంగా కౌమారులు వర్తమాన పరిస్థితులను, సంఘటనలను విమర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా కౌమారులు సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఆలోచిస్తూ ఉంటారు. థర్డ్ ఆప్షన్ రాంగ్. తర్వాతి ప్రశ్న. ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకు పంచులు ఇచ్చి తృప్తి పొందడం ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం. ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకు పంచులిచ్చి తృప్తి పొందడం విస్థాపనం. తర్వాతి ప్రశ్న. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి అంతర్వర్ణులు, బహిర్వర్తనులు అని వర్గీకరించింది. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి అంతర్వర్తనులు, అదేవిధంగా బహిర్వర్తనులు అని వర్గీకరించిన వారు వర్గీకరించారు. తర్వాతి ప్రశ్న. చర్యాత్మక పరిశోధనలోని ప్రతి చైనాలు తన తరగతి గదిలోని విద్యార్థులు. తర్వాతి ప్రశ్న. మెనంజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి వ్యాధులు ఈ వైకల్యానికి దారితీస్తాయి క్రింది వానిలో. మానసిక వైకల్యానికి దారితీస్తాయి. మెనంజైటిస్ అండ్ ఎన్సెఫలైటిస్ అనే వంటి వ్యాధులు. మెనంజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి వ్యాధులు అంటువ్యాధులు కాదు. తర్వాతి ప్రశ్న. ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను రాబట్టడాన్ని ఇలా అంటారు. నిబంధనము అంటారు. ఇంపార్టెంట్. నిబంధన. తర్వాతి ప్రశ్న. స్కాఫోల్డింగ్లో బ్యాక్ ఛానల్ను దీనికి కొరకు ఉపయోగిస్తారు. స్కాఫోల్డింగ్లో బ్యాక్ ఛానల్ను చర్చలు కొనసాగించుటకు ఉపయోగిస్తారు. తర్వాతి ప్రశ్న. ఇది జడ్పీడి సమీప అభివృద్ధి మండలం యొక్క ప్రధాన లక్షణం కాదు. సామాజిక పరస్పర చర్య లేకుండా సహజ సిద్ధమైన పరిపక్వత సాధించడం అనేది. తర్వాతి ప్రశ్న. అభ్యాసన వక్రంలో X మరియు Y అక్షాలపై ఉండే అంశాలు వరుసగా. అభ్యాసనము, కాలం. కాలం, అభ్యాసనం, ప్రగతి. సరైన సమాధానం. అభ్యాసన వక్రంలో X మరియు Y అక్షాలపై ఉండే అంశాలు వరుసగా కాలం, అభ్యాసన, ప్రగతి.
తర్వాత ప్రశ్న భాటియా ప్రజ్ఞామాపని అనేది ఒక అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష అన్నమాట. భాటియా ప్రజ్ఞామాపని అనేది. తర్వాత ప్రశ్న విద్యార్థులపై ఒత్తిడి తగ్గించుటకు మరియు కోచింగ్ సంస్కృతిని రూపుమాపేందుకు NEP 2020 సూచించిన బోర్డు పరీక్షల సంస్కరణలో ఒకటి క్రింది వానిలో. వార్షిక, సెమిస్టర్, మాడ్యులర్ బోర్డు పరీక్షా విధానం. తర్వాత ప్రశ్న IGNOU ఈ సంవత్సరం స్థాపించబడింది. IGNOU అనేది 1985వ సంవత్సరంలో. నేను అబ్రివేషన్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న దత్తాంశంలోని గణాంకాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి క్రింది వానిలో. A, B రెండు కూడా కరెక్టే. పౌనపుణ్య విభాజక పట్టికలోని మార్పుకు మునుపు గణాంకాల గల దత్తాంశాన్ని అవర్గీకృత దత్తాంశము అంటారు. ఇది కరెక్టే. అదేవిధంగా పూర్ణ సంఖ్యలో మాత్రమే చెప్పగలిగిన సంఖ్యలు విరళ శ్రేణులు అంటారు. ఇది కరెక్టే. పూర్ణ సంఖ్యలలో మాత్రమే చెప్పగలిగిన సంఖ్యలు విరళ శ్రేణులు అంటారు. తర్వాత ప్రశ్న 25, 29 తరగతి అంతరం యొక్క మధ్య బిందువు విలువ 25 + 29/2 అనమాట. ఇది. తర్వాత ప్రశ్న గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి క్రింది వానిలో. ఏబీలు మాత్రమే కరెక్ట్. సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ ప్రజ్ఞ గలవారు, అదేవిధంగా విభిన్న ఆలోచనాపరులు ఎక్కువ సృజనాత్మకత కలగవారు. థర్డ్ ఆప్షన్ మాత్రం రా. తర్వాత ప్రశ్న ఈ క్రింది ప్రవచనాల్లో సరైన వాటిని గుర్తించండి. A, Bలు రెండు కూడా కరెక్టే. 1956వ సంవత్సరంలో సమాచారం నిల్వ చేయడానికి హార్డ్వేర్ డ్రైవ్ ప్రవేశపెట్టబడింది. ఇది కరెక్టే. విధంగా 1960వ దశకంలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరణ అనేది జరిగింది. ఇది కరెక్టే. తర్వాత ప్రశ్న ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అనగా బోధన అభ్యాసనకు ఉపకరించేవి. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో బహుళ ఇంద్రియ ఉపగమనమునకు ఉదాహరణ. లఘు చిత్రంపై సమీక్ష రాసి చదివి వినిపించటం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. ఏబీలు మాత్రం సరైనవి. కాపీకాన్ ఆదేశం టెక్స్ట్ ఫైల్ రూపొందించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా రన్ ఆదేశం అనేది ఫైల్ పేరును మార్చుకోవడానికి ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న MS Excel సంబంధించి సరైన సమాధానాలు గుర్తించండి క్రింది వానిలో. MS Excel సంబంధించి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. టైటిల్ బార్ అనేది అప్లికేషన్ ఫైల్ పేరును ప్రదర్శిస్తుంది. ఫార్ములా బార్ అనేది ఇచ్చిన సూత్రంతో గణనలు చేయడం. అదేవిధంగా నేమ్ బాక్స్ క్రియాశీల సెల్ స్థానాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట. తర్వాత ప్రశ్న PPT స్లైడ్లో నేపథ్యం రంగు ఫాంట్ మార్చడానికి దీన్ని సెలెక్ట్ చేస్తారు. డిజైన్ రిబ్బన్ను సెలెక్ట్ చేస్తారు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో 360 డిగ్రీల అభ్యాసానికి సహకరించే విద్యా విధానాలను గుర్తించండి. ఇవన్నీ కూడా సహకార అభ్యాసనం, మిథ్యా తరగతి గది, తిరగబడ్డ తరగతి గది, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం ఇవన్నీ కూడా. తర్వాత ప్రశ్న సెలెక్ట్ చేసిన అంశం శాశ్వతంగా తొలగించుటకు ఉపయోగించే కమాండ్ Shift+Delete. ఇవి సరైన సమాధానాలు. థ్యాంక్ యూ.